ఆప్టిట్యూడ్లో రెగ్యులర్గా అడిగే ఒక క్వశ్చన్కి సింపుల్ టెక్నిక్ చెప్తా. ఇది పర్సంటేజెస్లో ఎప్పుడైనా మీ శాలరీ 20% పెంచి తర్వాత 20% తగ్గిస్తాము అంటే అస్సలు ఒప్పుకోకండి. ఎందుకంటే మీ శాలరీ ముందున్న దానికంటే తగ్గిపోతుంది. ఎప్పుడైనా మీ శాలరీ 20% పెరిగి 20% తగ్గితే ఓవరాల్గా మీ శాలరీ 4% లాస్ అవుతుంది, 4% తగ్గిపోతుంది. మీ శాలరీ ఫస్ట్ పెరిగినా కూడా మీకు లాసే వస్తుంది. ఒకవేళ 20% ఫస్ట్ తగ్గి తర్వాత 20% పెంచింది అనుకోండి, అయినా కూడా 4% లాసే వస్తుంది. మీ శాలరీ 25% పెరిగి 25% తగ్గితే మీకు 6.25% లాస్ వస్తుంది. అదే మీకు 5% పెరిగి 5% తగ్గితే మీకు 0.25% లాస్ వస్తుంది. అదే మీకు 3% పెరిగి 3% తగ్గితే మీకు 0.09% లాస్ వస్తుంది. అదే మీకు 13% పెరిగి 13% తగ్గితే మీకు 1.69% లాస్ వస్తుంది. తప్పమని ఒక నంబర్ చెప్తానే ఈ లాస్ ఎంతనో మీరు చెప్పగలరు. ఇట్లాంటి అమేజింగ్ ట్రిక్స్ నేను క్రియేటివ్ యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. మామూలు మజా రాదు. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ కలిపితేనే కంప్లీట్ యాప్టిట్యూడ్ అయిపోతుంది. ఇది మొత్తం చేయాలంటే మస్తు కష్టం అయిపోతుంది. ఇప్పుడు మీరే ఆన్సర్ చేయండి. నేను ట్రిక్ చెప్పలేదు, ఏం చెప్పలేదు, కానీ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేసేయండి. ఒకవేళ 7% పెరిగి 7% తగ్గితే మొత్తం ఎంత తగ్గుతుంది? ఒకవేళ 15% పెరిగి 15% తగ్గితే ఎంత తగ్గుతుంది? ఇవి కామెంట్స్లో ఆన్సర్ రాయండి. లేదా క్రియేటివ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నామినల్ ప్రైస్కి కంప్లీట్ కోర్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. బై.